అంటే అర్థం ఏంటి? బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడిగో ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది. ఒక నేరస్తుడిని లేదంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనో, లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు. అట్లాగే బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందా? అది నేను అడుగుతా ఉన్నా. పెడితే ఏ షరతులు విధించారు? ఇది అక్రమ బియ్యం, పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారెంటీ ద్వారా రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే దొంగ సొత్తు దొరికింది, దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా. ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడుంది? ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే పెట్టింది. మరి ఈ చెక్ పోస్టులు దాటుకుని ఆ బియ్యం మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళినాయి? అసలు గొడవల నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి? ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం. అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల మళ్ళీ ఇది జరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, నేను చాలా ఆశ్చర్యపోయాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమీ వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేదు. ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. తప్పు కదా పాపం. ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారనేది మనకు అర్థమవుతుంది. ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అనుమతించాలి కదా. ఇవాళ ఆయన వచ్చారు పాపం, ఆయన చెప్పాడు, నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, చిన్న చిన్న డాగ్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులను. రఫ్సీ నాకేం కొత్త కదని కూడా చెప్పారు. మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నేనేమడుగుతా ఉన్నానంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న పోర్టులు ఒక 5. ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. 2 కాకినాడ యాంకరేజ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ, సీపోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేది అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న పోర్టులోనే. ఉన్న ఒక్క పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతుందా? ఇదో పెద్ద ప్రశ్న. ఇది ఉన్న ఒక్క పోర్టుని నిర్వహించలేకపోవడం ఏంటి? అక్కడ అక్రమాలు జరగకుండా ఆపలేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రశ్న ఒకటి లేవనెత్తారు. అసలు ఈ దేశ భద్రతకే కాకినాడ నుంచి, కాకినాడ ఓడరేవు నుంచి ముప్పు వాటిల్లుతుందేమో అని ఆందోళన ఉంది నాకు అని చెప్పాడు. ఆర్డీఎక్స్ వస్తుందేమో,